నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగర అధ్యక్షురాలు సిహెచ్ నాగమణి, కార్యదర్శి రాజేశ్వరి, మైనారిటీ మహిళా నాయకురాలు ఎస్కే బీబీ జాన్, బీసీ మహిళా నాయకురాలు పద్మమ్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు కొప్పాల రఘుపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు అసత్యమని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆయన సంఘటన జరిగిన సమయంలో కేఫ్లో ఉన్నారని తెలిపారు. అలాగే కొందరు వ్యక్తులు యూట్యూబ్ ఛానల్ ద్వారా రఘుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే ఆ వీడియోలను తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు రాజేశ్వరి, నేను ఉండేది నవాపేట ఎనవలపాలెం. మా రఘున్న నాయకుడు రఘు సార్ కింద తప్పుడు కేసులు పెట్టి బుడద దళాలు చూస్తున్నారు. అంటే జయరాజు గారు మీ కొడుకును కొట్టామని చెప్పి మా సార్ మీద తప్పుడు బుడద దళాలు అనుకుంటున్నారు. మీరు ఎక్కడున్నా సరే మర్యాదగా చెప్తున్నాం. మీరు వచ్చి మీడియా ముందు మా సార్కి క్షమాపణ చెప్పారా సరే ఉంది, లేదంటే నువ్వు ఎక్కడున్నా సరే మేము వచ్చి నిన్ను పట్టుకొని ఈడ్చుకోరాక తాలకే, నీ కొరువు పాక తాలకే నువ్వే వచ్చి మాకు లొంగిపోవాలి. లేదనుకుంటే పరిణామాలు వేరే విధంగా ఉంటుంది. మర్యాదగా నువ్వు వచ్చి మాకు క్షమాపణ మా రఘు సార్కి క్షమాపణ చెప్పాలి. నువ్వు పెట్టావా తప్పుడు కేసులు, లేదా నీ వెనక ఎవరైనా ఉండారా వాళ్ళు కూడా బయటికి రావాలి. నువ్వై ఉండవా లేకపోతే నీ వెనక ఎవరు ఉండాలో అందరూ కలిసి బయటికి రావాలి. లేదనుకుంటే మేము కానీ దిగామంటే నువ్వు నీ సంసారం నవ్వుల పాలైపోతా. అంతవరకు తెచ్చుకోకూడదు. మర్యాదగా వచ్చి మీడియా ఉంది మా సార్ గారికి క్షమాపణ చెప్పాలి. లేదనుకుంటే మేము ఎంత దూరమైన పోరుపడతాం. ఇప్పుడు చూసేది జనాల్ని ఒక వ్యక్తి, ఈసారి చూసేది ఒక వ్యక్తి. ఇంకా చూడాలంటే నీకు కళ్ళల్లో కాదు, నీ కళ్ళల్లో నెత్తురు వచ్చి నోట్ల నెత్తురు కక్కుని అనిపోతావు. మా సంఘం చూసావంటే మేము ఫార్మాలిటీకి ఇది మాత్రం నువ్వు కాదు అనుకోబాకు. నా పేరు నాగమణి, నేను ఎస్సీ ఎస్టీ కమిటీ మీద అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. కానీ మా నాయకుడు రఘు సారు అతను జయరామ్ అనే అతని కొడుకు మీద కొట్టినాడని తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చాడు. కానీ ఆ రోజు మా సారు కేబీలో ఉన్నాడు. అక్కడి నుంచి టీమార్ అనే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆదివారం రోజు 3:30 నుంచి 6 నిమిషాల దాకా కేబీలో ఉన్న మనిషి అతని కొడుకుని ఎట్లా కొడతాడు? అతని మొక్కమే తెలియని మా సారు అతను ఎక్కడికి వస్తే కొట్టాడు, యాడ్ నుంచి కొట్టాడు, ఎక్కడికి వచ్చి 10,000 ఇచ్చాడు. అక్కడ మాకు పూర్తిగా కావాలి. అయ్యా జయరామయ్యా, నువ్వు ఎక్కడో ఉండి దాంకొని ప్రెస్ మీటింగ్లో చెప్పేది కాదు. కానీ 10 లక్షలు నువ్వు డిమాండ్ చేసి ఒక అధికారిని అడిగావు. అది మా సారు ఒప్పుకోలేదు. అది మా సారు చిన్నకి పెద్దకి మొత్తానికి కూడా పేదల సాధలకి అందరూ సాయం చేసేవాడు. కానీ తప్పుడు కేసులు పెట్టి బయటికి లాగా అనుకుంటుండేమో. వందలాది సంఖ్యలు విన్నాం మేము. కానీ మిమ్మల్ని తొక్కు పెట్టి నాకు తీస్తావు నువ్వు, కానీ దొరికితే మట్టసానికి మీరు మంచిగా ఉండి మర్యాదగా మాకు మేము వచ్చి లొంగిపోతే, మీరు వచ్చి లొంగిపోతే సరే. లేదనుకుంటే మాత్రం నువ్వు ఎక్కడున్నా కూడా, వేరే ఉన్నా కూడా, దాంకొని ఉన్నా కూడా మేము లాగేస్తాం. కానీ అక్కడున్నా దాంకొని ఎక్కడో ఉండి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చేది కాదు. కానీ మంచితనం మీద సపోర్ట్ చేస్తాం. నువ్వు అక్కడ కూర్చొని ఏదేదో తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి మంచి వ్యక్తి మీద బుడద చల్లాలంటే ఇది కరెక్ట్ అయిన ఆన్సర్ కాదు. కానీ నువ్వు ఎక్కడున్నా సరే నీ ముక్కు మొహం కూడా సార్కు తెలియదు, మాకు తెలియదు, నీ కొడుకు ఎవరు అనేది కూడా తెలియదు. కానీ 10 లక్షలు డిమాండ్ చేసావు, 10 లక్షలు ఒప్పుకోలేదు. అందుకని మా సార్ మీద తప్పుడు రిపోర్ట్లు ఇస్తావా? తప్పుడుగా ప్రచారం చేస్తావా? నీకెంత ధైర్యం అంటే బస్సు చేస్తావా? నువ్వు 10 మందిలో రా, 10 మందిలో నిరూపించు. పోలీస్ స్టేషన్కి రా, పోలీస్ స్టేషన్ మా సార్ని మమ్మల్ని పిలువు. నువ్వు ఊరన్నట్టు రుజువు తెలుపు. ఒక మనిషి మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఒక మనిషిని పిలవకుండా ఎట్ట చేస్తావయ్యా నువ్వు? ఎట్ట నువ్వు చేస్తావు? ఏ రకంగా చేస్తావు? నువ్వు ఏ రకంగా నువ్వు కేసు ఫైల్ చేపిస్తావు? నువ్వేమైనా సార్ని పిలిచావా? మాట్లాడావా? ఒక మంచి నాయకుడు నేను బుడగ చల్లాలనే ప్రతి ఒక్కరికి ఎక్కువ వస్తున్నాడనే నీకేమైనా ఊరినట్టు నువ్వు ఎంత చేసినా కూడా, ఎంత మాట్లాడినా కూడా నీ వెనక 50 ఊరున్నా కూడా మేము లాగేస్తాం. లాక్కుండా ఉండే సమస్య లేదు. పోయి మాతోనే పెట్టుకుంటున్నారు మీరు. మా మహిళా సంఘం కానీ ముందుకొచ్చి కానీ ఏదైనా కూడా
నిర్ణయించుకొని ఒక తెగ పెడితే మాట సానికి నిన్ను ఎక్కడున్నా సరే జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి నీకు తీసుకుంటే సరే లేదనుకుని దీని గురించి మేము ఎంత దూరమైనా పోతాం, ఎంతైనా చేస్తాం. తర్వాత నీ ఇష్టం. ఎక్కడైనా సరే ఏ జిల్లాకు పోయినా సరే నీకు తరం పట్టుకొని శ్రమాపణ చెప్పించే రైట్స్ మాకుంది. అందుకని నువ్వు బుద్ధితో మా సార్ కాడికి వచ్చి మీ కొడుకుని తీసుకొని నీకు సిగ్గలు పీలా మా కొడుకుని తల్లినారని చెప్పుకున్న దానికి ఒక ప్రెస్ మీడియా ఇవ్వండి. మా కొడుకుని తల్లినారని చెప్పుకున్నాను సిగ్గని పిల్ల నీక మానవత్వం లేదు నీక. నువ్వు ఒక మనిషివే కదా, నువ్వు ఒక కులస్తువే కదా. ఒక దళితుడిని ఇంకొక దళితుడు వచ్చి ఎట్ట చెప్తారండి మీరు? ఒకరోజు అనిపిలా ఏమన్నా మన కులస్తుడు మన దళితుడు మన కృతజ్ఞత లేకుండా మీరు ఎంతవరకు అంటే అంతవరకు కరెక్ట్ లేకుండా పోతున్నారా మీరు? ఏదైనా సరే మీరు ఎక్కడున్నా సరే మా సార్ కాడికి వచ్చి మీరు శ్రమపడి చెప్పాలి మీడియా ముందు. నీకు మళ్ళీ చెప్తున్నాం, ఏదైనా ఉంటే నువ్వు పబ్లిక్లోకి రా, పబ్లిక్లో ఉండు, పబ్లిక్లో నిరూపించు. మా తప్పుగాని ఉంటే వందల జనం నీ కాలంలో పడతాం. మా సార్ తప్పుగాని అయితే ఇదే మీడియా ముందు, ఇదే జనం ముందు, ఇదే పోలీస్ స్టేషన్లో ఇది ఎస్పీ మేడం కాడ నువ్వు వచ్చి శ్రమాపణ చెబితే సరే. ఇప్పుడు నీకు ఎందుకు నచ్చట్లేదు? ఆయన పైకొస్తున్నాను నచ్చట్లేదా? 10 మంది అతను కూడా ఉంటారని నచ్చట్లేదా? 10 మందికి ఆయన సాయం చేస్తున్నాను నచ్చట్లేదా? ఎక్కడన్నా చూసావా లంచాలు తీసుకోగా? ఎక్కడన్నా చూసారా మీరు? చూస్తే నిరూపించండి. ఎవరు వైపు తప్పుంటే వారి వైపు మేము నిలబడతాం. ఆ సార్ అనే కాదు, మీ వల్ల కూడా ఏదైనా నిజాలు కానీ ఉంటే మీ తరపున కూడా మాట్లాడతాం. అంతేగాని తప్పుడు నిర్ణయాలు, తప్పుడు కేసులు ఇవన్నీ తప్పించుకొని మర్యాదగా ఎక్కడున్నారు మీరు వచ్చి మీరు ఎదురుకి నిలబడి మీరు మాట్లాడి తర్వాత ఏదైనా మగోడలాగా నిరూపించుకో. మా సార్ వస్తాడు, మా సార్ పుల్లాగా వస్తాడు, నిరూపిస్తాడు. ఎవడైనా సరే ఎక్కడున్నా సరే నీ వెనక ఎంతమంది ఉన్నా సరే నువ్వు లాక్కోలేని పరిస్థితుల్లో మేము లాక్కొని వస్తాం. తర్వాత నీకు ఎక్కడున్నా కూడా తాట తీస్తాం. అది తన కొడుకుని అతన్ని కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టడం వల్ల మేమందరం వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే మాకంటూ మా ఎస్సీ ఎస్టీలకి అన్నిటికీ మాకంటూ నిలబడే ఒక నాయకుడు ఉన్నాడని మేము సంతోషపడుతున్న సమయంలో మా అన్న మీద ఇంత నిందలు వేయటం అనేది మేము తట్టుకోలేకపోతున్నాము. మేము ఇదే కాదు మహిళా మండలి ద్వారా కూడా మేము ఎంతో కూడా పోరాడతాము మా అన్న తరఫున. కానీ మా అన్న అయితే అలా చేశాడు అనేది మాత్రం అది అంతా తప్పుడు మాటలే కానీ ఇంకోటి లేదు. Please subscribe SS News AP.